హాయ్ ఫ్రెండ్స్, చేసావా? హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి అయితే పట్టేస్తున్నాను. ఇదిగోండి నా దగ్గర ఇవి చిన్న సైజు కాయలు అనమాట. అయినా రోజువారీ పచ్చడికి బాగుంటుందిలే, డైలీ యూస్కే కదా అని చెప్పేసి ఇవి 5 కాయలు అయితే తీసుకున్నానండి. 5 కాయల పచ్చడి ఎలా పడుతున్నాను ఏంటి అన్నది ఇప్పుడైతే ప్రాసెస్ చేసేస్తున్నాను, చూసేయండి. సో చూసారు కదా, ఇదే సైజు కాయలు 5 కాయలు అనమాట. సో చూసారా, ఇవండి ముక్కలు వచ్చింది. సో ఈ ముక్కలు నేనైతే శుభ్రంగా ఒక మంచి కాటన్ గుడ్డ తీసుకొని తూడ్చి పెట్టేసుకున్న చిన్న చిన్న ముక్కలు. ఏంటంటే డైలీ కొంచెం టిఫిన్లోకి వాటిలోకి తినేయడానికి పట్టుకుంటున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను. నాకు పట్టిన పచ్చళ్ళ కారం మన టమాటా పచ్చడి కోసమని ఒక 1/2 కిలో కారం అయితే కొనుక్కొచ్చాను కదా. ఈ 1/2 కిలో కారంలో నాకు కొంచెం కారం మిగిలింది. సో ఆ కారం దీనికోసం నేను వాడుతున్నాను. దీనికోసం ఇదిగోండి ఒక టీ గ్లాస్ కొలతకి తీసుకుంటున్నాను. ఈ టీ గ్లాస్ కారాన్ని అయితే నేను ఇక్కడ వాడుతున్నాను. చిన్న కాయలే కాబట్టి ఎక్కువ కారం కూడా ఏం పట్టదండి. సో అంత పులుపు ఉండవు కదా, అందుకని ఇవ్వండి టీ గ్లాస్ కారం అయితే వాడుతున్నాను. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. దాని మీద ఇంకా ఇది చిన్నదన్నమాట. సో ఈ చిన్న టీ గ్లాస్తో సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. అదే ఇదిగోండి టీ గ్లాసు సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఒకవేళ చాలేదు అనుకుంటే మనం 3 రోజు కలుపుకోవచ్చు. మ్యాక్సిమం 100% అయితే ఇప్పుడు నేను తీసుకునే ఈ ముక్కల క్వాంటిటీకి ఈ సాల్ట్ అయితే సరిపోతుంది. ఒకవేళ చాలదు అనుకున్నా కూడా ఆ రోజు మనం కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది కూడా తగ్గిస్తున్నాను, ఎందుకైనా మంచిది అని. సో కొంచెం తగ్గించేసాను. అట్లాగే ఒక స్పూను కారం, ఆవుపిండి, కారం కాదు ఇది ఆవుపిండి అండి. ఇది మనం ఇంట్లో పట్టుకున్నా బాగుంటుంది, లేదు అనుకుంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాను కదా, ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి ఇన్స్టెంట్ పౌడర్సే వాడుతున్నాను. సో మెంతి పిండి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. నిద్ర వస్తుంది. ఎక్కువ వేయట్లేదు మా కారం, చూస్తారండి. కారం అయితే కలిపేసాను. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్, డాడీ కొద్ది ఇవ్వండి ఆయిల్ కూడా కలిపేసాను. ఫైనల్గా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో సింపుల్గా ఆవకాయ పచ్చడి అయితే రెడీ. ఇక ఒక 3 డేస్ మాత్రం ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత దీన్ని తీసి మనం టేస్ట్ చేసి ఇంకా వాడుకోవడమే. చూసారా, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఆవకాయ. ఏదైనా మంచి డబ్బాలో కడిగి పెట్టుకొని శుభ్రంగా, ఇది కూడా డబ్బా ఆరిపోవాలండి, అలా ఉన్న పొడిగా ఉన్న డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోండి. సో ఇది పచ్చళ్ళ కోసం సెర్చ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.